స్పందన ఎట్లా స్థాపించింది ప్రజల కోసం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం. మరీ ముఖ్యంగా మన తాడికొండ నియోజకవర్గ ప్రజలకి నమస్కారం. ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్ ఉన్నమాట వాస్తవం తెలుసు. వేరే నియోజకవర్గాలు ఓసీ నియోజకవర్గాలు తీసుకుంటే 5 సంవత్సరాల్లో 800 కోట్లు గ్రాంట్లు వస్తున్నాయి. తాడికొండ ఎస్సీ కాన్స్టిట్యూషన్ కాబట్టి 800 కోట్లు గ్రాంట్లు ఇస్తున్నారు. ఒకసారి 30 సంవత్సరాల నుంచి రికార్డు తిరగేయండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రిజర్వేషన్ ఉన్న కాడ పెద్దగా హీరో ఫండ్స్ గ్రాంట్లు ఇచ్చిన బిల్లులు కానీ అదే ఓసీలు అనుకో వాళ్ళు ఎక్కువ గ్రాంట్లు చేయించుకుంటారు, ఎక్కువగా బిల్లులు పెట్టుకుంటారు. వాళ్ళైతే మాత్రం 100 కోట్లు గడిస్తారు. ఎందుకంటే వాళ్ళు 1-2 పార్టీలకి బినామీలు కాబట్టి ఎప్పుడు సీట్లు వాళ్ళకి ఇస్తారు. ఎస్సీలు అనుకోండి, బీసీలు అనుకోండి, ఒకసారి ఇస్తారు, రెండోసారి వాళ్ళు మార్చేస్తారు. ఎందుకంటే ఈ రిజర్వేషన్ ఉండకూడదు ఒకసారి కంటే. వాళ్ళకి మాత్రం వరసన 5 సార్లు గెలిచాడు మా వాళ్ళు, వరసన 7 సార్లు గెలిచారు మా వాళ్ళు. ఎవరికంటే లావు మాకు కూడా ఇవ్వండి గెలుస్తారు, మాకు కూడా గ్రాంట్ మీరు తీసుకున్నంత ఇవ్వండి గెలుస్తారు. అటెవరో ఇవన్నీ స్వార్థపు రాజకీయాలు పోవడం కోసమే మనం ఏఆర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీ స్థాపించి మన పార్టీ తరఫున మేడం మరీదాస్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా, మన పఠాన్ బాషా గారిని ఎంపీ అభ్యర్థిగా, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించినాం. మన గుర్తు రబ్బర్ స్టాంపు గుర్తుకి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపేయండి. ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి లేడు కనుక ఇక్కడ ఎన్టీ రామారావు గారు అప్పుడెప్పుడూ పార్టీ పెడితే 83లో తీసేసుకున్నారు. ఆయన గెలిచాడు. తర్వాత 95లో చంద్రబాబు నాయుడు గారు లాగేసుకున్నారు 30 ఏళ్ల క్రితం. 30 సంవత్సరాల నుంచి 2 కుటుంబాలు, ఇప్పటికీ 4 పార్టీలు, 4 నాయకులు. ఎవరు వచ్చినా మనమే రావాలి, ఎవరికి అవకాశం ఇవ్వకూడదు అన్నట్టు చేస్తూ ఉన్నారు. వాళ్ళు తెలంగాణ ఇస్తామంటారు, ఈడ పొలాలు కొనుక్కుంటారు. మళ్ళీ తెలంగాణ ఇవ్వమంటారు, ఈడ అమ్ముకొని మళ్ళీ ఆడ రేట్లు పెంచుకొని ఆడ అమ్ముకుంటారు, మళ్ళీ రేషో చేస్తారు. అట్లా 30 ఏళ్ళ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. హైటెక్ సిటీ కట్టని ఆడ 15 వేలకి ఎకరా కొనుక్కొని, అట్లాగే 30, 40, 50 కోట్లకి అమ్ముకొని, అలాగే అవుటర్ రింగ్ రోడ్ వేస్తారు. ఓసారి ఈస్ట్ వైపు చేస్తారని చెప్పి అడవుడు చేస్తారు, కొనుక్కుంటారు, వాళ్ళు రేట్లు పెంచుకుంటారు. తర్వాత వెస్ట్ వైపు చేస్తారు, ఈసారి నార్త్ వైపు చేస్తారని చెప్పి ప్రజలందరూ ఆడ కొనుక్కొని మళ్ళీ వాళ్ళు ఏటో తీసుకెళ్ళి అవుటర్ మళ్ళీ ఎయిర్పోర్ట్ అని చెప్పి మళ్ళీ ఆడ కొనుక్కొని ఆడ ప్రకటించుకొని వాళ్ళు సంపాదించుకుంటారు. ఈ ప్రజలు మాత్రం ఎప్పుడు కష్టపడి ఓట్లేసినా వీళ్ళకి అధికారం చేయడం, వీళ్ళు సంపాదించుకోవడం. ప్రజలు చదువుకొని 10-15 ఏళ్ళు, 20 ఏళ్ళు చదువుకొని 10-15 ఏళ్ళు జాబులు చేసి రూపాయి కూలి నాలి చేసి సంపాదించుకుని పొదుపు చేసుకుని ఫ్లాట్లు కొంటే హై రేటు తగ్గేటట్టుగా చేస్తారు, ఫ్లాట్లు పడేస్తారు. వీళ్ళు 30 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ రాజకీయం తప్పితే వాళ్ళు బాగుపడడం తప్పితే 1-2% వాళ్ళు ప్రజలకు మాత్రం ఓట్లు వేయటం, ఆ టైం రాగానే 100-50 చేతులు పెట్టి ఓటున్నారు. ఈ విధంగా వస్తే నువ్వు రా, లేకపోతే నేను రాను, 3 అయితే ఎవరు రాకూడదు. వాళ్ళు ఎవరన్నా రాగానే పాలో పెడతారు అనుకునేస్తారు. అందుకనే నేను పాలో డబ్బులు అంత పదవులకి ఆశపడేవాడిని కాదు. పేదోడింటి ఇక్కడ కారం ఎత్తుకు తినైనా ప్రజా ఎదుగుదల యాత్ర చేస్తానన్నా. అట్లాగే 32 రోజులు రాష్ట్రం మొత్తం ప్రజా ఎదుగుదల యాత్ర చేశా. అట్లాగే ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాను, ఇచ్చిన మాట కట్టుబడి పనిచేస్తాను. నేను పదవుల కోసం కాదు. మన పార్టీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే సీఎం. ప్రతి కుటుంబం రాజధానిలో ఆస్తి ఇవ్వాలి, ప్రతి రేషన్ కార్డు దానికి సొంత భూమి రైతు చేయాలి, దాని శ్రీగంధ దర్శనం మొక్కలాంటి 10 ఏళ్ళ 10 కోట్ల ఆస్తి పనులు చేయాలి. ఇదే లక్ష్యం. వాడు వచ్చే 2014 గెలవని బాబు రానని జాబు రావాలి. బాబు వచ్చాడు, జాబు వచ్చింది. రుణమాఫీ ముక్కుపడితో సహా ఇంటికి పంపిస్తాను, పంపించడానికి 2014-15